హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం బౌద్ధిజం గురించి తెలుసుకుంటాం. ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మనం జైనిజం గురించి తెలుసుకున్నాం కదా! ఈ వీడియోలో మనం బౌద్ధిజం గురించి తెలుసుకుంటాము. అసలు యాక్చువల్‌గా క్రీస్తు పూర్వం 6 శతాబ్దంలోనే మనకి మత సంస్కరణ ఉద్యమాల ఫలితంగా మనకి మత శాఖలు ఏర్పడ్డాయని మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. మొత్తం భారతదేశంలో సుమారుగా చూసుకున్నట్లయితే 62 మత శాఖలైతే ఆవిర్భవించాయన్నమాట. సో, 62 మత శాఖలైతే ఆవిర్భవించాయి. ఈ 62 మత శాఖల్లో మనం బౌద్ధ మతం ఒకటని మనం చెప్పవచ్చన్నమాట. సో, జైనిజం, బౌద్ధ మతం అన్నది కూడా మనం రెండే మనం ఇంపార్టెంట్‌గా చెప్పడానికి అవకాశం ఉంది. సో, ప్రజలందరూ కూడా ఈ 2 మతాలని ఎక్కువ ప్రజాదరణ పొందడానికి అదేవిధంగా ఎక్కువ ప్రజలు దీంట్లో రావడానికి కూడా ఎక్కువ మక్కువ చూపారన్నమాట. సో, బౌద్ధ మతం తక్కువ కాలంలో ప్రజాదరణ పొందడానికి కారణం ఏంటంటే, అంటే ప్రజా భాషలో అర్థమైన రీతిలో మత ప్రచారం చేశారు. అదేవిధంగా యజ్ఞయాగాదులు చేయవలసిన క్లిష్టమైన మత విధానం అయితే బౌద్ధ మతంలో లేదు. ఫర్ ఎగ్జాంపుల్ యజ్ఞయాగాదులు చేయాలి అనుకోండి. యజ్ఞయాగాలు చేయాలంటే సంస్కృత భాష మీద పటిష్టంగా ఉండాలి. అది మన ఆర్యులు ప్రవేశపెట్టిన మా సంస్కృతి వల్ల మనకి వేదంగాలవ్వచ్చు, వేదాలవ్వచ్చు ఇయన్నీ కూడా ఒక బ్రాహ్మణునికి అర్థమయ్యే రీతిలో ఉన్నాయి తప్ప, సామాన్య ప్రజానీకానికి కానీ, అదేవిధంగా క్షత్రియులకు కానీ అర్థం కాని రీతిలోనే ఉన్నాయి. కాబట్టి ప్రజలకి అర్థం కాని రీతిలో ఉండడం వల్ల అయి అర్థం చేసుకోకపోవడం, అదేవిధంగా యజ్ఞయాగాదులో ఖర్చుతో కూడుకున్న పననమాట. సో, ఆ విధంగా ప్రజలు దానికి నిరుత్సాహం చూపడం. సో, దీనికి బౌద్ధ మతానికేమో దానివల్ల ప్రజలు కూడా ఇంట్రెస్ట్ చూపడం. అదేవిధంగా వర్ణ వ్యవస్థకి కూడా వేదాల ప్రకారంగా వర్ణ వ్యవస్థ ఉండడం వల్ల, అదే బౌద్ధ మతంలో వర్ణ వ్యవస్థ లేకపోవడము. కొన్ని ఏరియాలలో అయితే రాజవంశీయులు కూడా దీన్ని ప్రోత్సహించడం వల్ల కూడా అతి తక్కువ కాలంలోనే బౌద్ధ మతం అన్నది ప్రజాదరణ అయితే పొందిందన్నమాట. అదే విధంగా అంటే బౌద్ధ మతం బుద్ధుని యొక్క చరిత్రతో స్టార్ట్ అవుతుంది. బుద్ధునితోనే స్టార్ట్ అయింది కాబట్టి, గౌతమ బుద్ధుడే దీన్ని ప్రారంభించారు కాబట్టి, సో, ఆయన యొక్క జీవిత విశేషాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. గౌతమ బుద్ధుని యొక్క మొదటగా ప్రస్తావించిన విదేశీయుడైతే మాత్రం క్లెమెంటో అనమాట. సో, అది కూడా ఒక బిట్ కింద మనం నోట్ చేసుకుంటే సరిపోతుంది. సో, అదే విధంగా బుద్ధుని జీవిత విశేషాలు మనం గమనించినట్లు అయితే, బుద్ధుని జీవిత చరిత్రకు జాతక కథలు, సుత్తనిపాతము, దీపవంశము, మహావంశము అనే సింహళ బౌద్ధ గ్రంథాల ద్వారా, అదేవిధంగా త్రిపీటకాలు అంటే బౌద్ధ మత మూల గ్రంథాలైన త్రిపీటకాల ద్వారా, మహావస్తు, లలిత విస్తారము, బుద్ధ చరితము, దిగిని నికాయ, నిధన కథ, అభినిష్క్రమణ సూత్ర ఈ ప్రామాణిక గ్రంథాల ద్వారా గౌతమ బుద్ధుని యొక్క జీవిత విశేషాలైతే మనం తెలుసుకోవచ్చనమాట. సో, గౌతమ బుద్ధుని ఈ పటంలో చూపిన విధంగా గౌతమ బుద్ధుని ఇలా ఉంటారనమాట. సో, గౌతమ బుద్ధుని అసలు పేరొచ్చేసరికి మనం సిద్ధార్థుడు. సిద్ధార్థునికి ఇతర పేర్లు కూడా ఉన్నాయి. తథాగతుడు అంటే తథాగతుడంటే ఏంటి? సత్యాన్ని తెలుసుకున్నవాడు అని అర్థం. అదొక బిరుదుంది. శాక్యముని అనే ఒక బిరుదుంది. సుఖతో అనే ఒక బిరుదుంది. అంగిరస అనే ఒక బిరుదుంది. బుద్ధుడు అనే బిరుదు గూడా ఇది బాగా పాపులర్ అయింది. బుద్ధుడు అనే అంటే బోధి లేదా జ్ఞానం పొందినవాడు అంటే బుద్ధుడు అంటే. భాగవతి, జిన, లోకవీడు, సంబంధో, ద లైట్ ఆఫ్ ఆసియా, ద లైట్ ఆఫ్ వరల్డ్ అనే అనే బిరుదులు కూడా అదే బిరుదులు అనొచ్చు. అదేవిధంగా ఇతర పేర్లు కూడా అనొచ్చనమాట. ఈ విధంగా గౌతమ బుద్ధుని అలియాస్ సిద్ధార్థునికున్న పేర్లనమాట. ఒకసారి మనం ఫ్యాక్ట్ షీట్ గాని ఒకసారి చూసినట్లయితే గౌతమ బుద్ధుని యొక్క జీవిత చరిత్ర గురించి ఫ్యాక్ట్ షీట్ ఒకసారి చూసినట్లయితే, ఇతని గోత్రం వచ్చేసరికి గౌతమ గోత్రము అనమాట. గోత్రం వచ్చేసరికి ఏంటండి? గౌతమ గోత్రం. తెగ వచ్చేసరికి మాత్రం శాక్య తెగ చెందిన గౌతమ బుద్ధుడు శాక్య తెగ చెందినవాడనమాట. అంటే ఒక క్షత్రియ కుటుంబానికి లేదా ఒక క్షత్రియ రాజవంశానికి చెందిన వ్యక్తి గౌతమ బుద్ధుడు. శాక్య తెగకి చెందిన వ్యక్తి అన్నమాట. రాజ్యం వచ్చేసరికి కపిలవస్తు. ఇతని రాజ్యం వచ్చేసరికి కపిలవస్తు రాజ్యానికి చెందిన వ్యక్తిగా మనం తెలుసుకోవచ్చు. జననం వచ్చేసరికి క్రీస్తు పూర్వం 563లో జన్మించారు. ఒక సాల వృక్షం క్రింద జన్మించారన్నట్టుగా చరిత్ర ఆధారాలు తెలుస్తున్నాయి. గౌతమ బుద్ధుని మనకి ఆధారాలు తెలుస్తున్నాయన్నమాట చరిత్ర. అదేవిధంగా మరణం వచ్చేసరికి మాత్రము క్రీస్తు పూర్వం 483 కుషినగర్‌లో చనిపోయారన్నట్టుగా కూడా తెలుస్తుంది. తల్లి వచ్చేసరికి మాయాదేవి అనమాట. తల్లి మాయాదేవి, తండ్రి వచ్చేసరికి శుద్ధోదనుడు అనమాట. సో, ఇతన్ని పెంచింది మాత్రం గౌతమ బుద్ధుని పెంచింది మాత్రము పినతల్లి గౌతమి. సో, అందువల్ల గౌతమి బుద్ధ అని కూడా అంటారనమాట. సోదరుడు వచ్చేసరికి దేవదత్తుడు, భార్య వచ్చేసరికి యశోధర. గౌతమ బుద్ధుని యొక్క భార్య ఎవరంటే యశోధర అనమాట. కుమారుడు వచ్చేసరికి రాహులుడు,
కుమార్తె వచ్చేసరికి ప్రియాంక అనమాట. అదే ఇతను అంటే గౌతమ బుద్ధుని యొక్క రథం నడిపిన వాడైతే మాత్రం చెన్నడు లేదా చండక అంటారు. చెన్నడు అన్నమాట. ఇతనికి ఇష్టమైన గుర్రము కంటక అనమాట. గుర్రం పేరు కూడా కంటకం. ఈయన యొక్క గురువులు అంటే గౌతమ బుద్ధుని యొక్క గురువులు చూసినట్లయితే అలార కలామ, ఉద్దాక రామపుత్త అనే గురువులు గూడా ఉన్నారన్నమాట. సో, బాల్య గురువు వచ్చేసరికి మాత్రం సర్వమిత్ర భరద్వాజ అనేవారు మన గౌతమ బుద్ధుని యొక్క బాల్యమిత్రులు బాల్య గురువులు అన్నమాట. అదే ఇతనికి ఇల్లు వదిలినప్పుడు గౌతమ బుద్ధుని యొక్క వయసు ఎంతుందంటే 29 సంవత్సరాలు ఉందన్నమాట. సో, జ్ఞానం పొందిన స్థలం చూసుకుంటే బుద్ధగయలో ఈయనకి జ్ఞానం పొందారు. జ్ఞానం జ్ఞానం పొందినప్పుడు గౌతమ బుద్ధుని యొక్క వయసు ఎంతండి? 35 సంవత్సరాలన్నమాట. జ్ఞానోదయం ఎక్కడ కలిగిందంటే రావి వృక్షం కింద అంటే రావి చెట్టు క్రింద ఇతనికి జ్ఞానోదయం కలిగింది. ధ్యానం చేసిన కాలం 49 రోజులు జ్ఞానం చేశారు. మొదటి బోధన స్థలం చూసుకుంటే సారనాథ్ అన్నమాట. మొదటి శిష్యుడొచ్చేసరికి అనందుడు. అధికంగా ఉపన్యాసాలు ఇచ్చిన స్థలం చూసుకుంటే శ్రావస్తి నది. ఆ శ్రావస్తి దగ్గర శ్రావస్తి స్థలంలో ఎక్కువగా ఉపన్యాసాలైతే ఇచ్చారు. ఈ విధంగా ఫ్యాక్ట్ షీట్ ఆఫ్ గౌతమ బుద్ధ అన్నమాట. ఒకసారి మీరు పాయింట్స్ అన్నీ కూడా నోట్ చేసుకుంటే సరిపోతుంది. జీవిత ఘట్టాలు లేదా పంచకళ్యాణములు అంటారు. ఒకసారి జీవిత ఘట్టాలను కూడా ఒకసారి చూసినట్లయితే బుద్ధుని జీవిత కాలంలో కనబడే 5 జీవిత ఘట్టాలుంటాయి. వాటినే పంచకళ్యాణములు అంటారు. ఫస్ట్ వచ్చేసరికి జననము, మహాభినిష్క్రమణ, జ్ఞానోదయము, ధర్మచక్ర పరివర్తనము, అదేవిధంగా మహాపరినిర్యాణాలని అంటారన్నమాట. ఈ 5 కలిపి మనం పంచకళ్యాణములు అంటారు. ఒక్కొక్క దాని గురించి కూడా మనం చూసినట్లయితే జననము. బుద్ధుని తల్లి మహామాయకు అనతప్ప అనే దైవ సరస్సు అన్నమాట. బుద్ధుని తల్లి మహామాయకు అనతప్ప అనే దైవ సరస్సు ఒడ్డున 6 తెల్ల దంతాలు గల తెల్ల ఏనుగు కమలం పువ్వు ఇచ్చినట్లుగా కల వచ్చిందంట. అంటే బుద్ధుని యొక్క తల్లి మహామాయకి ఏంటంటే ఒక ఏనుగొచ్చి, ఒక 6 దంతాలు కలిగి ఉన్న ఒక ఏనుగొచ్చి, తెల్ల ఏనుగొచ్చి ఏం చేస్తుందంటే మనకి మాయకి అంటే బుద్ధుని తల్లికి ఒక కమలం పువ్వు ఇచ్చినట్లుగా కల వచ్చిందంట. సో, సిద్ధార్థుడు నేపాల్‌లోని అంటే బుద్ధుడు నేపాల్‌లోని లుంబిని వనంలో వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున సాల్ వృక్షం క్రింద జన్మించాడు. అంటే నేపాల్‌లో జన్మించారండి. మా గౌతమ బుద్ధుడు ఎక్కడ జన్మించారండి? నేపాల్‌లో లుంబిని వనంలో వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున సాల్ వృక్షం కింద జన్మించారు. సిద్ధార్థుడి జననం కమలం పువ్వుతో సూచిస్తారనమాట. కమలం పువ్వుతో సూచిస్తున్నారు. ఎందుకంటే మహామాయకు అంటే బుద్ధుని యొక్క తల్లికి కలలో ఒక ఏనుగొచ్చి కమలం పువ్వు ఇచ్చినట్లుగా చెప్తారు కాబట్టి అతని గుర్తుగా జననాన్ని గుర్తుగా కమలం పువ్వుతో సూచిస్తున్నారనమాట. కమలం పువ్వు అన్నది గొప్ప కుమారుడి పుట్టుక గుర్తుగా భావిస్తారు. సిద్ధార్థుడిని అశీతుడని హిమాలయ యోగి మొట్టమొదట సందర్శించాడు. అశీతుడు అనే హిమాలయ యోగి ఏం చేశాడంటే మొట్టమొదటిగా మన గౌతమ బుద్ధుడిని సిద్ధార్థుడిని సందర్శించాడనమాట. ఇతడు తన శిష్యుడైన మహాకాశ్యపుడిని భవిష్యత్తులో బుద్ధుని వద్ద శిష్యరేఖం చేయమని ఆదేశించాడంట. సో, ఈ విధంగా కూడా జననం గురించి గౌతమ బుద్ధుని జననం గురించి ఇలాగా చరిత్ర ఆధారాలు తెలుస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి మహాభినిష్క్రమణ. సిద్ధార్థుడు తన రథసారథి చెన్నడు. రథసారథి ఎవడు? సిద్ధార్థి యొక్క రథసారథి చెన్నడు అనమాట. చెన్నడుతో కలిసి కపిలవస్తు నగర సందర్శనకు వెళ్ళినప్పుడు అంటే ఇతను ఏం చేస్తున్నాడంటే రథం మీద ఎళ్తున్నాడు. తన రథసారథి అయిన చెన్నడుతో కలిసి ఒక రథం మీద ఎళ్తూ ఎక్కడికెళ్ళి కపిలవస్తు నగర సందర్శన చేస్తున్నాడనమాట. ఇది ఇతను పరిపాలన చేస్తున్న కపిలవస్తు నగరాన్ని సందర్శనానికి వెళ్ళాడనమాట. అంటే విహారయాత్రకు అనుకోవచ్చు. సో, వెళ్ళినప్పుడు ఒక ముసలివాడు కనబడ్డాడు. ఒక రోగి కనబడ్డాడు. అంటే కుష్టి వ్యాధితో. శవం కనిపించింది. సన్యాసి అనే 4 విషయాలు చూస్తాడనమాట. 4 విషయాలు చూసారు. సో, ఈ నగర సందర్శనలో చూసిన ఈ పై విషయాల నుండి సిద్ధార్థుడు ప్రేరణ పొంది తన 29వ సంవత్సరంలో వైశాఖ శుద్ధ పౌర్ణమి జీవితం యొక్క పరమార్థం తెలుసుకోవడానికి ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయాడు. అంటే అతను విహారయాత్ర నగర సందర్శన చేసినప్పుడు ఈ 4 విషయాలు కనబడ్డాయి. ఎళ్ళినప్పుడు ఏం కనపడింది? ముసలివాడు కనబడ్డాడు. తర్వాత రోగి కనబడ్డాడు. తర్వాత శవం కనిపించింది. తర్వాత సన్యాసి కనిపెట్టాడు. సో, ఈ 4 విషయాలు కూడా అతని మనసుని ఆహ్, కగావికలం చేశాయన్నమాట. సో, ఈ విషయాలను ప్రేరణ పొందడానికి ఏం చేశాడంటే పై విషయాలను ప్రేరణ పొందిన ఈ గౌతమ బుద్ధుడు 29వ సంవత్సరంలోనే అతను ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయాడన్నమాట. ఈ విధంగా ఇంటి నుండి బయటికి వెళ్ళిపోవడాన్ని మనం ఏమంటామంటే మహాభినిష్క్రమణ అంటారన్నమాట. సో, మహాభినిష్క్రమణ గుర్రంతో సూచిస్తారు.
జ్ఞాన సముపార్జన కొరకు సిద్ధార్థుడు 6 సంవత్సరాల పాటు సంచార జీవనం గడిపాడని చెప్పారు. అంటే ఏంటి? ఇతను జ్ఞాన సముపార్జన అంటే ఇంటి నుంచి ఎళ్ళిపోయారు. ఈ రాజ్యాన్ని వదిలేసి బయటికెళ్ళిపోయారు. ఇతను జ్ఞాన సముపార్జన కోసం ఏం చేశాడంటే 6 సంవత్సరాల పాటు సంచార జీవనం గడిపాడనమాట. ఒక బైరాగిలా తిరుగుతూనే ఉన్నాడనమాట మొత్తం అంతా. ఇతను మొదట అలార కలమ అంటే వైశాలి, ఉద్దక రామపుత్ర రాజగ్రహ దగ్గర వరుసగా సాంఖ్య, యోగాభ్యాసం గురించి నేర్చుకున్నాడు. సిద్ధార్థుడు ఉపనిషత్తుల వలన చాలా ప్రభావితమైనప్పటికీ, అతనికి కావలసిన సమాధానం అయితే ఉపనిషత్తుల ద్వారా లభించలేదన్నమాట. ఆ విధంగా మహాభినిష్క్రమణ అని మనం చెప్పగలుగుతాం. నెక్స్ట్ అదొచ్చేసరికి జ్ఞానోదయము. ఎలా జ్ఞానోదయం అయింది చూస్తే, సిద్ధార్థుడు గయాలోని నీరంజన లేదా పల్గు నది అన్నమాట. ప్రస్తుతం లీలాజ నది అంటారు. రెడ్డిన రావి వృక్షం అంటే బోధి వృక్షం అంటారు దీన్ని. 49 రోజుల పాటు ధ్యానం చేసి 35వ వేట వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున జ్ఞానోదయం పొందినాడనమాట. అంటే ఇతను ఏం చేశాడంటే మహాభినిష్క్రమణ అయిపోయింది. ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. 6 సంవత్సరాల పాటు సంచార జీవనం చేశారు. తర్వాత ఉపనిషత్తులు తీసుకొని అతనికి అర్థం కాలేదు ఎప్పటికి. తర్వాత ఏం చేశాడంటే ఇతను సిద్ధార్థుడు గయాలోని నీరంజన నది దగ్గర ఒక రావి చెట్టు కింద కూర్చున్నారనమాట. కూర్చుని 49 రోజుల పాటు ధ్యానం చేశారు. 49 రోజుల పాటు ధ్యానం చేసిన తర్వాత 35వ సంవత్సరం రాజు అంటే 25 సంవత్సరాలు బయటకొచ్చేసారాయన. 29 సంవత్సరాలుగా బయటకొచ్చేసారు. 6 సంవత్సరాలు సంచార జీవనం గలిపారు. అప్పుడు 35 సంవత్సరాలు వచ్చేసాయి. 35 సంవత్సరాల్లో ఈయన ఏం చేశారు 49 రోజుల పాటు చెట్టు కింద ధ్యానం చేశారు. ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే ఆయనకి 35వ ఏట వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున జ్ఞానోదయం పొందినాడు. దీంతో సిద్ధార్థుడు బుద్ధుడిగా మారినాడనమాట. అప్పటి వరకు సిద్ధార్థుడుగా ఉన్న వ్యక్తి బుద్ధుడిగా మారాడనమాట. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తర్వాత సంబోధి, తథాగతుడయ్యాడనమాట. జ్ఞానోదయం పొందిన తర్వాత అతనికి గల పేర్లు ఏమని చెప్పొచ్చంటే సంబోధిగా, తథాగతుడిగా అయ్యాడు. ఈ ధ్యానమును భంగం చేయడానికి మారా అనే ఒక రాక్షసుడు ప్రయత్నించాడన్నట్టుగా కూడా ఆధారాల ద్వారా తెలుస్తుంది. జ్ఞానోదయం తర్వాత జరిగిన పరివర్తనలు చూసుకుంటే సిద్ధార్థుడు బుద్ధుడిగా మారాడు. ఉరవేల ప్రాంతము బోధగయగా మారింది. రావి చెట్టేమో బోధి వృక్షంగా మారిందనమాట. నెక్స్ట్ 4వదొచ్చేసరికి జన్మచక్ర పరివర్తనం. జ్ఞానోదయం పొందిన తర్వాత సారనాథలోని జింకల వనంలో 5 మందికి మొదట బోధన చేశాడు గౌతమ బుద్ధుడు. మొదటి బోధననే ధర్మచక్ర పరివర్తనం అంటారు. ఓకేనా? అంటే ఏం చేశాడు ఈయన జ్ఞానోదయం పొందారు. పొందిన తర్వాత ఏం చేశారంటే సారనాథలోని జింకల వనంలో జింకల వనంలో ఏం చేశారంటే ఒక 5 మంది శిష్యులు అవ్వచ్చు లేదా 5 మంది వ్యక్తులకు అవ్వచ్చు మొదట బోధన చేశాడు. ఈ మొదటి బోధనే ధర్మచక్ర పరివర్తన అంటారు. ఈ ధర్మచక్ర పరివర్తనను 8 పుల్లలున్న చక్రంతో చూస్తారనమాట. 8 పుల్లలున్న చక్రంతో సూచిస్తారు. ఈ 8 పుల్లలనే అష్టాంగ మార్గము అంటారనమాట. పరివర్తనకు గుర్తింపుగా గురు పౌర్ణమి అనే పండుగ జరుపుకుంటారనమాట. ఈ పరివర్తన గుర్తింపుగానే గురు పూర్ణిమ లేదా గురు పౌర్ణమి అనే పండుగను జరుపుకుంటారు. ధర్మచక్ర పరివర్తనను విన్న మొదటి 5గురు శిష్యులు చూసుకున్నట్లయితే కౌండన్య, తిప్ప, బోధియ, అసగి, మహానామ ఈ 5గురు శిష్యులన్నమాట. ఫస్ట్ ఎవరు కౌండన్య, తిప్ప, బోధియ, అసగి, మహానామ. దేశం మొత్తం 45 సంవత్సరాల పాటు అంటే వర్ణం కులంతో కాకుండా సంచారం చేసి బౌద్ధుని ప్రచారం చేశాడు. శ్రావస్తి నగరంలో బుద్ధుడు ఎక్కువ సమయం గడిపాడు. అక్కడే ఎక్కువసారి అనేక బోధనలు బోధించాడు. బుద్ధుడు వర్షాకాలంలో వైశాలి, శ్రావస్తి, కుషినగరం, గయా, కౌశమి నగరాల్లో గడిపేవాడు. ఒకే వర్ష ఋతువు గడిపిన నగరం శ్రావస్తి అనమాట. అంటే శ్రావస్తిలో ఎక్కువ బోధన చేసినాడనమాట. నెక్స్ట్ మహాపరినిర్వాణ తీసుకుంటే బుద్ధుడు డెత్ ఆఫ్ బుద్ధ అనమాట. బుద్ధుడు తన 80వ సంవత్సరంలో వర్షాకాల సమయంలో వైశాలిలో గడిపాడు. వర్షాకాల అనంతరం వైశాలి నుండి పావాపూర్ అనే గ్రామానికి వెళ్ళాడు. పావాపూర్ గ్రామంలో సుండ, కమ్మరిపుత్త యొక్క ఆతిథ్యం స్వీకరించి పంది మాంసం, బియ్యపు పిండి రొట్టెలు భుజించి పంది మాంసం తిన్నాడంట. బియ్యపు రొట్టెలు భుజించి అస్తవత్త గురయ్యాడనమాట. అక్కడి నుండి కుషినగరం వెళ్ళి వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు సాలు వృక్షం కింద మరణించాడు. ఎప్పుడు వైశాఖ శుద్ధ పౌర్ణమి రాజున జన్మించినాడు. అదే విధంగా వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు కూడా సాలు వృక్షం కింద మరణించాడనమాట. దీన్నే మహాపరినిర్వహణ అంటారు. అంటే మహాపరినిర్వహణలో స్తూపంతో సూచిస్తారన్నమాట. గౌతమ బుద్ధుడు చివరిసారిగా ఆనందుడు,
సుభద్రుడితో మాట్లాడినాడనమాట. సో, ఈ చివరి ఉపదేశంతో ధర్మం శాశ్వతమని, అది ముక్తికి మార్గమని ఉపదేశించాడంట. చివరి ఉపదేశంలో ఏమన్నాడు? ధర్మం శాశ్వతం. అది ముక్తికి మార్గమని ఉపదేశించాడంట. బుద్ధుడి మరణానంతరం అతని అనుచరులు బుద్ధుని అస్థికలు దేశంలో నలువైపులా తీసుకెళ్ళి పూడ్చిపెట్టి వాటిపైన స్తూపాలు నిర్మించారు. వాటినే మనం గౌతమ బుద్ధ స్తూపాలని అంటామనమాట. ఈ విధంగా మహాపరినిర్వాణం డెత్ ఆఫ్ ది బుద్ధ ఈ విధంగా ఆయన నిర్వహణ పొందారనమాట. నెక్స్ట్ ఒకసారి చిన్న నోటు కూడా చిన్న డయాగ్రామ్ ఒక చూసారు. ఒక టేబుల్ ఫార్మాట్‌లో చూసినట్లయితే పుట్టుక మనం కమలం పువ్వుతో చూడొచ్చు. మహాభినిష్క్రమణ అంటే గుర్రం కింద చూడొచ్చు. సంబోధి ఏమో రావి వృక్షం కింద, ధర్మచక్ర పరివర్తన అంటే 8 పుల్లలు గల ధర్మచక్రం. మహాపరినిర్వాహణ అంటే స్తూపం కింద మనం చూపించొచ్చనమాట. సో, ఈ 4 పాయింట్లు కూడా మనం నోట్ చేసుకోవాల్సింది. ఈ 5 పాయింట్లు కూడా నోట్ చేసుకోవాలి. బౌద్ధము లక్షణాలు. దాదాపు బుద్ధుడు నాస్తికవాదాన్ని నమ్మాడనమాట. విశ్వం సృష్టించబడలేదు. విశ్వం ప్రకృతి ద్వారా ఆవిర్భవించిందని పేర్కొన్నాడు. బుద్ధుడు జన్మ మరియు పునర్జన్మ సిద్ధాంతాలు అంగీకరించాడు మరియు కర్మ సిద్ధాంతాన్ని ఆమోదించాడనమాట. స్వర్గము, నరకం అనేవి లేవని పేర్కొన్నాడు. బుద్ధుడు యజ్ఞయాగాలను వ్యతిరేకించాడు. బుద్ధుడు ఆత్మ, అనాత్మల గురించి కూడా ఏమీ చెప్పలేదు. ఓకే. మనకి ఇక్కడ సిమిలారిటీగా ఉంటాయి. జైనిజం, బౌద్ధిజం కూడా సిమిలారిటీగానే ఉంటాయి. ఇక్కడ చెప్పినట్టుగా ఏంటంటే బుద్ధుడు నాస్తికవాదాన్ని నమ్మాడనమాట. అదేవిధంగా విశ్వము ప్రకృతి వల్ల ఆవిర్భవించిందని చెప్పాడు. బుద్ధుడు జన్మ, పునర్జన్మ సిద్ధాంతాలు ఉంటాయని కూడా అంగీకరించాడు. అదేవిధంగా కర్మ సిద్ధాంతాన్ని కూడా ఆమోదించారు. కర్మ సిద్ధాంతం కూడా ఉంటదని. కానీ స్వర్గము, నరకం ఉంటదని చెప్పలేదనమాట. అంటే నరకం లేవని చెప్పాడాయన. యజ్ఞయాగాలను అయితే మాత్రం అతను వ్యతిరేకించారు. బుద్ధుడు ఆత్మ, అనాత్మతల గురించి కూడా ఏమీ చెప్పలేదని చెప్పారనమాట. సో, ఈ విధంగా బౌద్ధం లక్షణాలు. బుద్ధుడి సిద్ధాంతాలు మనం చూసినట్లయితే బౌద్ధ మతానుసారం మానవుని శరీరం పంచఖండాలతో తయారైందనమాట. ఈ బౌద్ధ మతానుసారం మనం మానవుని శరీరం చూసుకున్నట్లయితే పంచఖండంతో తయారైందంట. రూపము, వేదిన, సంజ్ఞ, సంస్కారము, విజ్ఞానం. ఈ 5 భాగాలతో తయారైనట్టుగా గౌతమ బుద్ధుని మతానుసారం చెప్తుంది. రూపము, వేదిన, సంజ్ఞ, సంస్కారం, విజ్ఞానం అన్నమాట. సో, ఈ క్రింది సిద్ధాంతాలను బౌద్ధానికి సంబంధించి అతి ముఖ్యమైనవిగా పరిగణిస్తారు. చత్వాని ఆర్య సత్యములు, అష్టాంగ మార్గములు, ప్రత్యుత్త సమపద మార్గము, మధ్య మార్గం అన్నమాట. సో, ఈ క్రింది సిద్ధాంతాలు బౌద్ధ మతానికి సంబంధించి అతి ముఖ్యంగా పరిగణించవచ్చన్నమాట. ఒకసారి చూసినట్లయితే చత్వానికి ఆర్య సత్యములు, అష్టాంగ మార్గములు, ప్రత్యుత్త సమప్ప మార్గము, మధ్య మార్గం అన్నమాట. ఈ చత్వాని ఆర్య సత్యములు చూసినట్లయితే ఇది బౌద్ధ మతానికి మూలం. దీన్ని సారనాథ్‌లో బోధిస్తారు. దుఃఖము, తృష్ణ, నిరోధ మార్గము అన్నమాట. దుఃఖం అంటే ప్రపంచం దుఃఖంతో నిండిపోయింది. తృష్ణ అంటే దుఃఖమునకు కారణం మితిమీరిన కోరిక. నిరోధ అంటే దుఃఖానికి నిరోధించడానికి కోరికలు నిరోధించవచ్చు. మార్గం ఏంటంటే కోరికలను అధిగమించుటకు అష్టాంగ మార్గం పాటించాలి. ఈ విధంగా చత్వానికి ఆర్య సత్రములు అన్నమాట. చత్వాని ఆర్య సత్రములని దీనికి బౌద్ధ మతానికి మూలం అన్నమాట. ఓకే. ఒకసారి చూసినట్లయితే ప్రపంచం దుఃఖంతో నిండిపోయిందని చెప్పారు. తృష్ణ అంటే ఏంటి? దుఃఖమునకు కారణం దుఃఖం ఎందుకొస్తుంది? మితిమీరిన కోరిక వల్ల దుఃఖాలొస్తున్నాయి. నిరోధ అంటే ఏంటి? దుఃఖాన్ని నిరోధించడానికి కోరికల్ని నిరోధించవచ్చు. అంతే కదా! దుఃఖం నిరోధించాలంటే ముందేం చేయాలి? కోరికలు నిరోధించవచ్చు. మార్గం ఏంటి? కోరికలను అధిగమించుటకు అష్టాంగ మార్గాన్ని పాటించాలన్నమాట. సో, ఈ విధంగా చెప్పాడు. అదే విధంగా అష్టాంగ మార్గం చూసినట్లయితే ఈ మార్గాన్ని పాటించడం వల్ల మనిషి నిర్వాణ పొందుతాడన్నమాట. అష్టాంగ మార్గంను పాటించిన వాడు. ఈ నిర్వాణ అనగా అనంతము, అమృతమయము, మానసిక ప్రశాంత స్థితి వస్తుందని చెప్పొచ్చు. ఒకసారి అష్టాంగ మార్గములు ఏంటంటే సరైన దృష్టి, సరైన మాటలు, సరైన జీవనం, సరైన ఏకాగ్రత, సరైన క్రియ, సరైన సంకల్పము, సరైన వ్యాయామం, సరైన చైతన్యం. ఈ 8 మార్గాలు పాటించితే మనిషి అనేవాడు నిర్వాణ పొందుతాడనమాట. చాలా ఇంపార్టెంట్ కాబట్టి అష్టాంగ మార్గాలు ఒకసారి చూసినట్లయితే సరైన దృష్టి ఉండాలి. పరిశీలన ఉండాలి. సరైన దృష్టి, రైట్ విజన్. అదేవిధంగా సరైన మాటలు అంటే రైట్ స్పీచ్, సరైన జీవనం, రైట్ లైవ్లీహుడ్, సరైన ఏకాగ్రత, రైట్ కాన్సంట్రేషన్, సరైన క్రియ, రైట్ యాక్షన్, సరైన సంకల్పం, రైట్ యాస్పిరేషన్స్, సరైన వ్యాయామం, రైట్ ఎఫర్ట్, సరైన చైతన్యం, రైట్ అవేర్‌నెస్. ఈ 8 అష్టాంగ మార్గాల ద్వారా గౌతమ బుద్ధుడు చెప్పిన విధంగా మనిషి నిర్వాణం పొందుతాడన్నమాట. ఈ 8 మార్గాల్ని పాటించినట్లయితే.
ప్రత్యుత్త సముపాద చూసుకుంటే కార్యకారణ సంబంధానికి తెలుస్తుంది. బుద్ధుని ప్రకారం కులం అతని జన్మ ద్వారా రాకూడదు. అతని పనుల ద్వారా రావాలని చెప్తాడు. ఓకే. ప్రత్యుత్వ సముపాదం అంటే ఏంటి? పనుల వల్ల కులం రావాలి తప్ప అతని జన్మ వల్ల కులం రాకూడదని బోధించారన్నమాట. మధ్య మార్గం తీసుకుంటే ఆధ్యాత్మిక జీవనకు మరియు సాధారణ మానవ జీవనకు మధ్య మార్గంగా వెళ్ళడం. బుద్ధుడు దేవుడు ఉన్నాడని నమ్మడు మరియు లేడని చెప్పడు. ఈ విధంగా మధ్యస్థంగా ఉంటారు. గౌతమ బుద్ధ బౌద్ధ సూత్రాల అంతిమ ఉద్దేశ్యం ఏంటి? నిర్వాణ సాధించడం. అనగా మరణాలు అనే చక్రం నుండి విముక్తి పొందడం అన్నమాట. సో, బౌద్ధ సంఘాలు ఎలాగ బౌద్ధ సంఘ్ ఇది ప్రపంచ చరిత్రలోనే మొదటి మత సంస్థ అని చెప్పవచ్చు. గౌతమ బుద్ధ బౌద్ధ సంఘాలేంటంటే ప్రపంచ చరిత్రలోనే మొదట మత సంస్థ అన్నమాట. దీనికి ఆళ్ళ పేరుని సంఘం అంటారు. దీనిని ప్రజాపతి గౌతమి, ప్రజాపతి గౌతమి, ఆనందిని కోరిక మేరకు బుద్ధుడు స్థాపించాడు. బుద్ధుని అసలైన 5గురు గురు శిష్యులలో ఒకడైన అస్సాజీచే తొలి ప్రఖ్యాత భిక్షువులైన సరిపుత్ర, మొగ్గలన బౌద్ధంలోకి మార్చబడ్డారు. బుద్ధుని ఇతర ప్రముఖ అనుచరులు చూసుకుంటుంటే ఆనంద, కాశ్యప, ఉపాలి, యస. ఆనంద్ అంటే బుద్ధుని సహచరుడు మరియు ముఖ్య శిష్యుడు అన్నమాట. కాశ్యప అనుచరులు, ఉపాలి, యస. బౌద్ధం స్వీకరించేవారు చేయవలసిన పనులేంటండి? 15 సంవత్సరాల వయసులో తల్లిదండ్రుల ఆమోతో బౌద్ధ మతాన్ని స్వీకరించడాన్నే పబ్ఞజ వ్రతం అంటారనమాట. 15 సంవత్సరాల వయసులోనే తల్లిదండ్రులు ఆమోదించాల. బౌద్ధ మతంలో చేరాలనుకునే దాన్ని పబ్ఞజ వ్రతం అంటారు. కాషాయ వస్త్రాలు ధరించుట, కేశఖండన పాటించుట, భిక్షకుల వద్ద ఉండవలసిన 2 జతల కాషాయ రంగు వస్త్రాలు, ఒక సూది, దారం, భిక్ష పాత్ర, బుద్ధం శరణ గచ్ఛామి అని స్మరించుట. సో, ఈ ఈ ఈ పనులు చేయవలసి ఉంటుందన్నమాట. బౌద్ధ మతం ఎవరైతే స్వీకరించారో ఖచ్చితంగా ఈ 5 పనులు, ఈ 4 పనులు చేయవలసి ఉంటుంది. కాషాయ వస్త్రాలు ధరించుట, కేశఖండన, భిక్షల వద్ద ఉండవలసిన 2 జతల కాషాయ రంగులు, ఒక సూది, దారం, భిక్ష పాత్ర, బుద్ధం శరణం గుచ్చామని స్మరిస్తూ ఉండాలన్నమాట. బౌద్ధ సంఘంలో రాకూడని వారు కూడా ఉన్నారు. ఎవరు రాకూడదు? బానిసలు రాకూడదు, సైనికులు రాకూడదు, నేరగాళ్ళు రాకూడదు, రోగస్తులు రాకూడదు, రుణగ్రస్తులు రాకూడదు, ప్రభుత్వ ఉద్యోగులు రాకూడదు. సంఘంలో జీవకుడికి చేరిన బుద్ధుడు అంటే గొప్ప వైద్యుడు చేరిన బుద్ధుడు కూడా నిరాకరించాడనమాట. బౌద్ధ భిక్షులు త్యజించవలసిన అంశాలు ఏమున్నాయి మనకి? దొంగతనం చేయకూడదు, శృంగారంలో పాల్గొనకూడదు, అబద్ధం చెప్పకూడదు, మత్తు పదార్థాలు వాడకూడదు, మధ్యాహ్నం తర్వాత భోజనం చేయడం, సుగంధపూరిత వస్తువులు వాడటం, ఆహ్లాద కార్యక్రమాలు దూరంగా ఉండడం, ఆభరణాలు ధరించడం, ఇవన్నీ కూడా త్యజించాలన్నమాట. బౌద్ధ సంఘాలు స్త్రీ సన్యాసులకు సంబంధించినవి చూసినట్లయితే తొలుత బౌద్ధ దేశంలో స్త్రీలకు ప్రవేశించరాదనే నియమం ఉండేది. కానీ ప్రజాపతి గౌతమి, ఆనందుడు గట్టి పట్టుపట్టడంతో బౌద్ధ సంఘాలు స్త్రీలకు కూడా అనుమతించబడ్డారు. మహిళా బౌద్ధ సన్యాసులను భిక్షుని లేదా బిక్కుని అంటారు. సంసార జీవితాన్ని గడిపే మహిళ బౌద్ధ సన్యాసులను ఉపాసిక అంటారన్నమాట. సంసార జీవితాన్ని గడిపే మహిళా బౌద్ధ సన్యాసులను ఉపాసిక అంటారు. గర్భవతిగా ఉన్న స్త్రీకి బౌద్ధ సంఘ ప్రవేశానికి అనర్హురాలు. పసిపిల్లలు గల స్త్రీకి ప్రవేశం లేదు. భర్త లేదా తల్లిదండ్రుల అనుమతి అవసరం అన్నమాట. సంఘ ప్రాథమిక అంశాలు మనం చూసినట్లయితే భిక్షవులు అంటే సంసార జీవితం లేనివారు అంటనమాట. ఇనపాటి అంటే తీర్మానం ప్రవేశపెట్టడం. సలక అంటే రహస్య ఓటింగ్ పద్ధతి. ఉపాసికలు అంటే బౌద్ధ సంఘాల గృహవస్తులను బౌద్ధికల పేరు. ప్రతిమోక్ష అంటే భిక్షవులు చేయకూడని తప్పులు. భిక్షవు చేసిన తప్పు ఒప్పుకునే క్రతువులు పవర్ణ. అదే ఉపస్థ మరియు ఉపవాసత. బుద్ధుని తర్వాత బౌద్ధ సంఘానికి సారథ్యం వహించినది మాత్రం ఆనందుడు, ఉపాలి అన్నమాట. అంటే బుద్ధుని తర్వాత అన్నమాట. బౌద్ధం స్వీకరించిన ప్రత్యేక వ్యక్తులు మనం చూసినట్లయితే ఆమ్రపాలి వేశ్య అన్నమాట. గౌతమ బుద్ధుడు వైశాలి నగర సందర్శన వెళ్ళినప్పుడు ఈమె బౌద్ధ మతాన్ని స్వీకరించి వేశ్యవృత్తిని వదిలేసింది. తర్వాత అంగుళిమాల అంటే గజ దొంగ. ప్రజాపతి గౌతమి మొదటి బౌద్ధ సన్యాసిని. విశాఖ లేదా మిగరమాత ఈమె శ్రావస్తి నగరానికి చెందిన పుచ్చారాం అనే ప్రదేశాన్ని బౌద్ధం చేసిందనమాట. దమ్మదిన్న అంటే బౌద్ధ సిద్ధాంతాలు ఉపన్యసించిన స్త్రీ. ఆనంద పిండిక ఇతను బుద్ధునికి జటావాయులను దానం చేశాడు. సుప్రబుద్ధ అంటే కుష్టి వ్యాధిస్థకుడు. సుమంగళుడు అంటే సుమంగళుడు. యశోధర అంటే బుద్ధుని భార్య. నంద గౌతమి కుమార్తె. క్షేమ బింబిసారుని భార్య. బౌద్ధ సంగీతాలు మనం చూసినట్లయితే బుద్ధిస్ట్ కౌన్సిల్స్ బౌద్ధ మత సమావేశాలకు సభలు గల పేరునే సంగీతులు అంటారు. బౌద్ధ మత సమావేశాల సభలు గల పేరుని ఏం పెట్టుకున్నారంటే సంగీతులు అన్నమాట. బౌద్ధ సమావేశాలు జరిగే రోజులు మన పౌర్ణమి, విదియ.
ప్రాంతము మనం చూసినట్టయితే రాజగృహ, రాజొచ్చేసరికి అజాతశత్రువు 483 బీసీ, అధ్యక్షుడొచ్చేసరికి మహాకశ్యపుడు అనమాట. వైశాలిలో కూడా జరిగింది. రాజు ఏ కాలంలో అంటే కాలాశోకుడు 383 బీసీ, సబాకామి. పాటలీపుత్రంలో జరిగింది అప్పుడు అశోకుడు 250 బీసీ, మొగలిపుత్ర తిస్స అధ్యక్షుడు. కుందలవనంలో జరిగింది కాశ్మీర్ కనిష్కుడు అనమాట. క్రీస్తు శకం 1వ శతాబ్దము వసుమిత్రుడు ఉపాధ్యక్షుడు అశ్వఘోషుడు అనమాట. సో, ఈ విధంగా వివిధ రాజుల కాలంలో సమావేశాలైతే జరిపారనమాట. మొదట బౌద్ధ సంగీతి తీసుకుంటే, మొదటి సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటండి? బుద్ధుని బోధనలను గ్రంథ రూపంలో మార్చడం. మొదటి సమావేశాలు ఏం చేశారంటే, గౌతమ బుద్ధుని యొక్క బోధనలు ఏం చేశారంటే, గ్రంథ రూపంలో మార్చారనమాట. ఈ సంగీతులనే బుద్ధుని యొక్క మొత్తం ఉపన్యాసాలు ఆనందుడు సుత్త పీఠిక రూపంలో రాశాడు. ఆనందుడు ఏం చేశాడంటే, అంటే మొదటి సమావేశం ఏం చెప్పింది? బుద్ధుని బోధనలు గ్రంథ రూపంలో మార్చాలి. ఈ గ్రంథంలో మార్చేదాన్ని బుద్ధుని యొక్క మొత్తం ఉపన్యాసాలు ఈ ఆనందుడు ఏం చేశాడంటే సుత్త పీఠిక రూపంలో రాశాడు. బుద్ధుని యొక్క శిష్యుడు ఉపాలి ఏం చేశాడంటే వినయ పీఠిక రాశాడు. అంటే ఆనందరామ సుత్త పీఠిక రాశాడు. సుత్త పీఠికలో రాశాడు. అదేవిధంగా ఉపాలి శిష్యుడు ఏం చేశాడంటే వినయ పీఠిక రాశాడు. ఈ గ్రంథంలో ఆనందుడు బౌద్ధ నిర్వహణ కోసము రాజగృహ, కాశీ, శ్రావస్తి, చంప, కౌశాంబి మరియు సాకేతి అనే 6 నగరాలు తరచుగా పేర్కొనబడింది. కానీ బుద్ధుడు కుషినగరాన్ని ఎంపిక చేసుకున్నాడనమాట. ఓకే. నెక్స్ట్ రెండవ బౌద్ధ సంగీతి ఎక్కడ జరిగింది? అవంతి సన్యాసులు, వజ్జి సన్యాసులు మధ్య ఏర్పడిన సిద్ధాంతపరమైన సమస్యను తొలగించడానికి రెండవ సమావేశం సబాకామి అధ్యక్షన జరిగింది. ఈ అధ్యక్షంలో బౌద్ధ మతం చీలిక వచ్చిందనమాట. రెండో బౌద్ధ సంగీతంలో అయితే చీలికలైతే ఏర్పడ్డాయి. అవంత సన్యాసులు, వజ్జి సన్యాసులు చూసుకున్నట్లయితే వీళ్ళు పశ్చిమ భారత్, వీళ్ళు తూర్పు భారత్. వీరు మార్పును వ్యతిరేకించారు. వీరు మార్పును కోరుకున్నారు. వీరు తెరావాదిక్స్ అంటే స్థవిరవాదులుగా ఏర్పడ్డారు. వీరు మహాసాంఘికులుగా ఏర్పడినారు. నాయకత్వం వహించింది మహాకాత్యాన, నాయకత్వం వహించింది మహాకాశ్యప. వీరు ప్రధాన కేంద్రం కౌశాంబి, వీళ్ళ ప్రధాన కేంద్రం వైశాలి. అంటే రెండో బౌద్ధ సంగీతంలో 2 చీలికలైతే బౌద్ధ మతంలో అయితే చీలికలైతే రావడం జరిగిందనమాట బౌద్ధ మతంలో. అలాగే మూడవ బౌద్ధ సంగీత తీసుకున్నట్లయితే స్థరవాదులు నిజమైన బౌద్ధ సైన్యాలుగా మొగ్గలిపుత్త తిస్స అని పేర్కొంటారనమాట. మొగ్గలిపుత్త తిస్స. ఈ బౌద్ధ సంగీతంలో అభిధమ్మ పీఠికను సంకలనం చేయడంలో మొగలిపుత్త తిస్స లేదా ఉపగుప్తుడు కీలక పాత్ర పోషించారు. మొగలిపుత్త తిస్సను శ్రీలంకలో అశోకుడుగా పిలుస్తారన్నమాట. దీనిలో భాగంగానే బౌద్ధ మతంలో దేశంలో మరియు విదేశాల్లో ప్రచారం చేయడానికి మహామాత్రాలు ఏర్పడినాయి మూడో సంగీతంలో. 4వ బౌద్ధ సంగీత తీసుకున్నట్లయితే ఈ బౌద్ధ సంగీత జరిగే కాలంలో నాటికి బౌద్ధ మతం 18 శాఖలుగా చీలిపోయింది. ఈ చీలిపోయిన 18 శాఖల మధ్య సయోధ్య కుదర్చడానికే 4వ బౌద్ధ సంగీతాన్ని ఏర్పాటు చేశారని యుయాన్సాంగ్ తన రచనలో పేర్కొన్నాడు. ఈ సమావేశంలో 18 శాఖలను ప్రధానంగా 2 శాఖలుగా మార్చారు. అది హీనయానం, మహాయానం అన్నమాట. ఈ సంగీతంలోనే వసుమిత్రుడు మహావిభాస శాస్త్ర అనే గ్రంథాన్ని రచించాడనమాట. హీనయానం, మహాయానం చూసినట్లయితే హీనయానం అనగా చిన్న వాహనము, మహాయానం అనగా పెద్ద వాహనము. అంటే హీనయానాన్ని థేరవాదులు అవలంబించారు. దీనినేమో మహాసాంఘికులు అవలంబించారు. పాళీ భాష రచనకు దీనికి సంబంధించింది సంస్కృతం ప్రవేశపెట్టారు మహాయానంలో. వాస్తవికత దగ్గరగా ఉంటారు. బుద్ధుని బోధనలు యథావిధిగా పాటిస్తారు. బుద్ధుని యొక్క ధర్మచక్రంను స్తూపను పూజిస్తారు హీనయానంలో. మహాయానంలో వచ్చేసరికి బుద్ధుని పూర్వరూపాలను బుద్ధుని పూజిస్తారు. విగ్రహారాధన చేయలేదు, విగ్రహారాధన చేశారనమాట మహాయానంలో. శ్రీలంక, మయన్మార్ మరియు ఆగ్నేయ దేశాలు విస్తరించింది. నేపాల్, చైనా, జపాన్, కొరియాలో విస్తరించింది. బుద్ధఘోషుడు దీనికి చెందినవాడు. ఆచార్య నాగార్జునుడు, వసుబంధు, అసంగుడు, దిగ్నాగ్రుడు ఈ శాఖకు చెందినవారు అనమాట. అంటే 2 శాఖలుగా ఏర్పడింది. 18 శాఖలుగా ఉన్న దాన్ని ఏం చేశారంటే 4వ బౌద్ధ సంగీతంలో రెండు శాఖలుగా మార్చారు. అంటే హీనయానం, మహాయానం. హీనయానంలో ఏంటంటే హీనయానం అనగా చిన్న వాహనం అని అర్థం. అంటే మహాయానం అంటే పెద్ద వాహనం అని అర్థం. థేరవాదులు అవలంబించారనమాట. దీన్ని మహాసాంఘికులు అవలంబించారు. పాళీ భాషలో రచనలు చేశారు వీళ్ళు సంస్కృతంలో రాశారు మహాయానంలో అయితే. వాస్తవికత దగ్గరగా ఉంటారు. బుద్ధుని బోధనలు యథావిధిగా పాటించారు. బుద్ధుని యొక్క ధర్మచక్రమును, స్తూపమునే పూజించారు వీళ్ళు. కానీ మహాయానం వాళ్ళు ఏం చేశారు? బుద్ధుని పూర్వరూపాలను బుద్ధుని కూడా పూజించారు. విగ్రహారాధన అయితే మాత్రం హీనయానం వాళ్ళు చేయలేదు. కానీ
మహాయానం వాళ్ళైతే విగ్రహారాధన చేశారు. శ్రీలంక, మయన్మార్ మరియు ఆగ్నేయేషియా దేశాల్లో విస్తరించింది హీనయానం. మహాయానం అయితే మాత్రం నేపాల్, చైనా, జపాన్, కొరియాలో విస్తరించింది. బుద్ధఘోషుడికి దీనికి చెందినవాడనమాట హీనయానానికి. అదే మహాయానానికి చెందినవారు ఎవరు? ఆచార్య నాగార్జునుడు, వసుబంధు, అదేవిధంగా అసంగుడు, దిగ్నాగుడు అనమాట. మహాయాన బోధిసత్వాలు చూసుకుంటే అవలోకితేశ్వర్ అంటే పద్మము లేదా తామర కలిగి ఉంటాడు. అజంతా గుహలు పెయింటింగ్స్‌లో పద్మపాణి కనబడతారు. మంజుశ్రీ జ్ఞానం కలిగి మరియు ధ్యానంలో ఉండును. కుడి చేతితో వజ్రాయుధాన్ని కలిగి ఉంటారనమాట మంజుశ్రీ. అదే కుష్టిగర్భ మరణం నుండి రక్షించేవారు అంటే పిల్లల్ని కాపాడేవాడని అర్థం. మహాయాన బౌద్ధంలో బోధిసత్వాలనమాట. మైత్రేయి అంటే భవిష్యత్తు బుద్ధ అనగా మళ్ళీ జన్మిస్తాడనే నమ్మకం. ఇతను అజీత బోధిసత్వ అంటారు. ఇతను ఎడమ చేతితో నీటి కలశాన్ని కూడా పట్టుకుంటారనమాట. అదేవిధంగా అమితాభ అంటే నాట్య భంగిమలో ఉన్న అమితానంద రూపంలో ఉన్న బుద్ధుని రూపం. ఇతను బౌద్ధుల స్వర్గమైన సుఖావతికి అధిపతి అనమాట. వజ్రపాణి. సో, ఇక్కడ మనకి వజ్రపాణి ఇతను బుద్ధుని చుట్టూ ఉండే ముగ్గురు రక్షణ దేవుళ్ళు ఇతను ఒకడు. ఆకాశగర్భ ఇతను కుష్టిగర్భ కవల జ్ఞానానికి సూచిక అనమాట. సో, పద్మపాణి యొక్క బొమ్మ చూసినట్టయితే ఇలా ఉంటుందన్నమాట. అదేవిధంగా మహాయానం తత్వాలు చూసినట్లయితే మహాయానంలో మరల 4 తత్వాలున్నాయి. అవి ఒకటేంటంటే ప్రసాంగికవాదము, స్వతంత్రవాదము, యోగీకారకవాదము, మాధ్యమికవాదము. ప్రసాంగికవాదం అంటే దీనికి మూల కారణం బుద్ధ పాలితుడనమాట. స్వతంత్రవాదానికైతే దీనికి మూల కారణం వచ్చేసరికి మాత్రం భావ వివేకుడు. సో, యోగకారక వాదానికైతే మాత్రం మైత్రేయనాథుడనమాట. ఆదర్శవాదం కల్పిస్తుంది. మాధ్యమిక వాదం అంటే మూలకర్త ఆచార్య నాగార్జునుడు. నలంద విశ్వవిద్యాలయం మహాయానానికి ప్రసిద్ధిగాంచిందని మనం చెప్పొచ్చు. నలంద విశ్వవిద్యాలయం బీహార్‌లో ఉంది. క్రీస్తు శకం 5వ శతాబ్దం అంతనంకు మహాయానం, హీనయానం మధ్య యొక్క ప్రభావం తగ్గి వజ్రయానం మొదలైంది. 5వ శతాబ్దం అంతం వరకు మహాయానము, హీనయానం యొక్క ప్రభావం తగ్గిపోయి వజ్రయానం మొదలైందనమాట. అసలు వజ్రయానం అంటే ఏంటో ఒకసారి చూద్దాం. వజ్రయానం ఏంటంటే దీనికి మరొక పేరు తాంత్రిక బౌద్ధం. దీనికి 5వ శతాబ్దానికి చెందిన నాగార్జున కొండవాసి అయిన సిద్ధ నాగార్జునుడు స్థాపించాడు ఈ వజ్రయానాన్ని. వజ్రయానం మొదట్లో బెంగాల్, బీహార్ ప్రాంతాలు విస్తరించింది. దీనికి ముఖ్య కేంద్రంగా విక్రమశీల విశ్వవిద్యాలయం వర్ధిల్లింది. దీన్ని పాలవంశ రాజులు పోషించారనమాట. అతిశ దీపంకర్ దీని ప్రచారంలో కీలక పాత్ర పోషించని చెప్పవచ్చు. లక్షణాలు చూసినట్లయితే వజ్రయానం యొక్క లక్షణాలు చూసినట్లయితే వజ్రయానంలో బోధిసత్వాలతో పాటు వారి యొక్క భార్యలైన తారలను కూడా పూజించడం జరిగింది. ఇందులో బుద్ధుని అతీంద్రియ శక్తులకు అధినేతగా పూజిస్తారనమాట. వజ్రయానంలో కూడా 2 మత శాఖలు వచ్చాయి మళ్ళీ. కాలచక్రయానము, సహజయానం అనమాట. సో, కాలచక్రయానం అంటే కాలచక్రయానంలో మంజుశ్రీ మూలకల్ప కీలక పాత్ర పోషించారు. ఎవరైతే మంత్రశక్తులు ఉంటాయో వారికి మాత్రమే మోక్షం లభిస్తుంది. వజ్రయానం ప్రకారం బుద్ధుడు సారనాథ్‌లో మొదటి ప్రవచనం చేయలేదు. అమరావతిలో చేశాడని చెప్తారనమాట వజ్రయానం ప్రకారంగా అయితే. సహజయానం అంటే దీని ప్రకారం మోక్షం పొందాలంటే వారు లైంగిక వాంఛలు తీర్చుకోవాలి. ఈ శాఖ ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు సంఘాలు వేశ్యగృహాలుగా మారిపోయాయి. బౌద్ధ మత శాఖల దేశాలు చూసుకున్నట్లయితే స్థవిరవాద శాఖ అనమాట. శ్రీలంక, బర్మా. హీనయానం అంటే వియత్నాం, కంబోడియా, థాయిలాండ్, ఇండోనేషియా. మహాయానం తీసుకుంటే చైనా, జపాన్, కొరియా, మంగోలియా. వజ్రయానం తీసుకునే మాత్రం టిబెట్ అనమాట. సో, ఈ విధంగా బౌద్ధ మత శాఖలైతే ఏర్పడ్డాయన్నమాట. ఒకసారి అంటే వజ్రయానం ఎక్కడ ఏర్పడింది? టిబెట్‌లో ఏర్పడింది. హీనయానం, మహాయానం వియత్నాం, కంబోడియా, థాయిలాండ్, ఇండోనేషియా హీనయానం. అదే మహాయానం వచ్చి చైనా, జపాన్, కొరియా, మంగోలియా అనమాట. స్థర వివాద శాఖ కూడా ఉంది. శ్రీలంక, బర్మాలో ఉన్నాయన్నమాట. వాస్తుకళ ఆర్కిటెక్చర్ మనం చూసుకున్నట్లయితే స్తూపం బుద్ధుని అస్థికులపైన నిర్మించిన పవిత్రమైన కట్టడమనే స్తూపం అంటారు. బుద్ధుని అస్థికులపైన అనమాట. సో, నిర్మించిన పవిత్రమైన కట్టడమే స్తూపం అంటారు. స్తూపాలను ప్రధానంగా 3 రకాలుగా విభజిస్తారు. ధాతు గర్భితాలు, పారిభోజకాలు, ఉద్దేశక స్తూపాలు. ధాతు గర్భితాలంటే బుద్ధుని లేదా బౌద్ధ సన్యాసుల శారీరక అవశేషములను పైన నిర్మించే స్తూపాలనే ధాతు గర్భితాలు అంటారనమాట. ధాతు గర్భితాలు అంటే ఏంటి? బుద్ధుని లేదా బౌద్ధ సైన్యాల శారీరక అవశేషాలపై నిర్మించే స్తూపాలనమాట. ఆంధ్రాలో చూసుకుంటే ధాతు గర్భాలు అమరావతి, జగ్గయ్యపేట, ఘంటసాల, బట్టిప్రోలు, సాలిహుండులు అయితే కలవు. అదే పారిభోజకాలంటే గొప్ప బౌద్ధ భిక్షుకులు వాడిన వస్తువులపై నిర్మించిన కట్టడాలు అన్నమాట పారిభోజకాలు అంటారు.
ఉద్దేశిక స్తూపాలు అంటారు. బుద్ధునిపై భక్తి భావాలు వెల్లడిస్తూ నిర్మించే స్తూపాలు ఉద్దేశిక స్తూపాలు అంటారు. వీటి నిర్మాణం ఎలాంటి వస్తువులు వాడరనమాట. ఈ విధంగా గౌతమ బుద్ధుని స్తూపాల యొక్క వాస్తుకళ అనమాట. అంటే ధాతు గర్భితాలు, పారిభోషికాలు, ఉద్దేశిక స్తూపాలు. ధాతు గర్భితాలంటే శరీర అవశేషాల్లో చేసి కట్టే వాటిని స్తూపాలు కడతారు కాబట్టి వాటిని ధాతు గర్భితాలు అంటారు. పారిభోషికాలంటే వస్తువులు ఉంటాయన్నమాట. ఆ వస్తువుల పైన కడతారు. అంటే గొప్ప బౌద్ధ భిక్షకులు వాడిన వస్తువులపై. ఉద్దేశిక స్తూపాలంటే ఏంటి? ఇంక ఏ వస్తువులు ఉండవు. ఉద్దేశంగా కడతారు. అంటే ఉద్దేశపూర్వకంగా వాళ్ళకి భక్తి భావాలు వెల్లడిస్తే కట్టేదాన్నే ఉద్దేశిక స్తూపాలంటారు. స్తూప నిర్మాణం. డోమ్ లేదా గోల అంటే అర్ధచంద్రాకారపు బోర్లించిన గుమ్మటం వంటి ఆకారం అంట హర్మిక. డోమ్ పైన ఉన్న చతురస్రాకారపు పెవేలియన్ అన్నమాట. ఛత్రస్ అంటే అంటే 3 గొడుగు ఆకారము ఛత్రస్ అనే హర్మిక పైన ఉంటాయన్నమాట. స్తూప నిర్మాణం ఎలా చేస్తారన్నట్టుగా చెప్పారు. డోమ్ లేదా గోల, హర్మిక, ఛత్రస్, రైలింగ్స్, తోరణాలు, ప్రదక్షిణ పద ఈ విధంగా 6 రకాలుగా అయితే మాత్రం కట్టడం జరుగుతుందన్నమాట స్తూపాలు. డోమ్ లేదా గోల అంటే ఏంటండి? అర్ధచంద్రాకార బోర్లించిన గుమ్మటే. గుమ్మటం వంటి ఆకారం అన్నట్టు. గుమ్మటం అంటారది. హార్మిక్ అంటే డోమ్ పైన ఉన్న చతురస్రాకార పెవేలియన్ ఉంటుంది. ఛత్రస్ అంటే 3 గొడుగు ఆకారపు ఛత్రస్ అనే హార్మిపై ఉంటుంది. త్రిరత్నాలకు ప్రతిబింబాలన్నమాట. రైలింగ్ అంటే త్రిరత్నాలంటే బుద్ధం, ధమ్మం, సంఘం. రైలింగ్స్ అంటే చుట్టూ ఉన్న పిట్టగోడ. తోరణాలంటే నిర్మాణానికి 4 వైపులా ఉన్న ద్వారాలు. ప్రదక్షిణ పదన స్తూపం యొక్క అంచులకు లేదా గోడకు మధ్య గల స్థలం అన్నమాట. ఇక్కడ మనకి సాంచి మధ్యప్రదేశ్ ఇక్కడ మనం ఒకసారి స్తూపం చూసినట్లు అయితే అంటే స్తూపం ఆంధ్రప్రదేశ్‌లో ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి స్తూపం ఎంతో ప్రాచుర్యం సంతరించుకున్న స్తూపం. ఇది అశోకుని కంటే ముందే ప్రారంభించబడి తదనంతకాలం అనేక రాజవంశాల చేత అభివృద్ధి చెందబడిందన్నమాట. సో, ఇది ఈ సాంచి స్తూపం ఇది. మధ్యప్రదేశ్‌లో ఉంది. ఇలా ఉంటాయన్నమాట. ఓకే. విహారము. బౌద్ధ సన్యాసులు విశ్రాంత మందిరాలను విహారాలంటారు. విశ్రాంత మందిరాలని. ఇవి సాధారణంగా చతురస్రాకారంగా ఉంటాయన్నమాట. వీటి మధ్యలో మద్యశాల ఉంటుంది. ప్రతి 15 రోజులకొకసారి మద్యశాలలో బౌద్ధ సన్యాసులు ఉషోదయ సమావేశాలు నిర్వహిస్తారు. భారత్‌లో సాంచి, సారనాథ్, అమరావతి, నాగార్జునకొండలో ప్రముఖ విహారాలున్నాయి. చైత్యం అని చూసినట్లయితే ఇవి బౌద్ధుల అంటే ప్రార్థన మందిరాలన్నమాట చైత్యం అంటే. దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి. చైత్యులను పూజించే వారిని చైత్యకవాదులు అంటారు. చైత్యకవాదం మహాదేవ భిక్షు అనే పండితుడు ప్రారంభించాడు. ఇండియాలో కార్లే, కన్హారే, నాసిక్‌లు ముఖ్యమైన చైత్యాలన్నమాట. రామతీర్థము, నాగార్జునకొండ, శాలిహుండ చైత్యాలను ఇటుకలచే నిర్మించారన్నమాట. ఆంధ్రాలో మన అతి ప్రాచీనమైన చైత్యం చూసుకుంటే గుంటపల్లి, పశ్చిమ గోదావరిలో ఉంది. స్తూపాన్ని వేదికలపై విస్తరించడాన్ని మహాచైత్యం అంటారు. అమరావతిలో ఇలాంటి మహాచైత్యం ఉన్నదన్నమాట. అంటే చైత్యం అంటే ఏంటి? ఒక ప్రార్థనా మందిరాలని చెప్పవచ్చు. దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి. చైత్యులను పూజించే వారిని చైత్యకవాదులు అంటారు. చైత్యకవాదులు మహాదేవ భిక్షుని పండితుడు ప్రారంభించాడు. సో, అది అంటే ప్రార్థనా మందిరాలన్నమాట. ఆరామం అని తీసుకుంటే స్తూపము, విహారము, చైత్యము, విద్యాలయము ఒకే చోట ఉండే ప్రాంతాన్నే ఆరామం. అంటే స్తూపమును, విహారము, చైత్యము, విద్యాలయం ఒకే చోట ఉన్నాయనుకోండి దాన్ని ఆరామం అంటారు. నందులూరు ఆరామం ఆంధ్రప్రదేశ్‌లో కడప జిల్లాలో కలదనమాట. చైనాంత్రికుడు హ్యూన్ సాంగ్ ఆంధ్ర ప్రాంతం 40 ఆరామాలు ఉన్నట్లుగా సియూకి గ్రంథంలో చేర్కొన్నాడు. మన హ్యూన్ సింగ్ చైనా యాత్రికుడనమాట. అదేవిధంగా బౌద్ధ మత శిల్పము. శిల్పం తీసుకుంటే బౌద్ధ శిల్పం తీసుకున్నట్లయితే శిల్పకళ చరిత్రకి ఎంతో ప్రోత్సాహాన్ని మహాయాన బౌద్ధం అందించింది. మహాయాన బౌద్ధంతోనే బుద్ధుని అవతారమూర్తిగా, విగ్రహములకు మలుచుడుగా ప్రారంభమైంది. మహాయాన బౌద్ధంలోనే. హీనయాన బౌద్ధునేమో విగ్రహాన్నే కాక సంజ్ఞను మాత్రమే పూజించారు. హీనయానులు బుద్ధుని పాదాలు, బోధివృక్షము, స్వస్తిక్ గుర్తులు గల ఖాళీ సింహాసనము, ఛత్రములు పూజించారన్నమాట హీనయానులు. మహాయానులేమో విగ్రహాన్ని. బుద్ధుని విగ్రహాలు గాంధార, మధుర మరియు అమరావతి శైలిలో మలచబడినవి. బుద్ధుని విగ్రహంగా మలచడం ప్రధానంగా గాంధార శిల్పకళతో ప్రారంభమైందనమాట. నిలుచుని ఉన్న బుద్ధ విగ్రహాలు మరియు బోధిసత్వుని విగ్రహాలు గాంధార శిల్పంతో ప్రముఖమైనవి. గాంధార శిల్పంలో బుద్ధ విగ్రహం గ్రీకు సాంప్రదాయాలకు అనుగుణంగా ఉంటుంది. మధుర శిల్పకళ రీతులు ఉన్న బుద్ధ విగ్రహాలు అధికంగా చెక్కబడినవి. సో, అమరావతి శిల్పకళలో శైలిని బుద్ధుని చుట్టూ పుష్పాలు, లతలతో అలంకరణంగా ఉంటాయన్నమాట. సో, ఇక బౌద్ధ సాహిత్యం చూసినట్లయితే బుద్ధిస్ట్ లిటరేచర్. బౌద్ధ సాహిత్యము పాళీ, సంస్కృత భాషలోనే ఎక్కువగా కనబడతాయి. త్రిపీటకాలు అంటారు. త్రిపీటకాలు అనగా బోర్లించిన మూడు గంపలు అని అర్థం.
త్రిపీటకాలంటే ఏంటి? బోర్లించిన 3 గంపలని అర్థం అనమాట. సుత్త పీఠిక, వినయ పీఠిక, అభిధమ్మ పీఠిక అంటారు. సుత్త పీఠిక, వినయ పీఠిక, అభిధమ్మ పీఠిక అనమాట. సివివ. సో, మనం ఇది మీకు ఒక కోడ్‌లో మీకు నచ్చిన విధంగా పెట్టుకోండి. సుత్త పీఠిక, వినయ పీఠిక, అభిధమ్మ పీఠిక అనేవి త్రిపీఠికాలుగా పిలువబడినాయి. ఇది హీనయాన బౌద్ధానికి ముఖ్యమైన మరియు పాళీ భాషలో రాయబడ్డాయి. సంస్కృత సంస్కృత భాషలో గ్రంథ రచనలు గావించిన తొలి మహాయాన బౌద్ధ పండితుడు కూడా అశ్వఘోషుడనమాట. త్రిపీఠికాలపై వ్యాఖ్యానాలు రాసిన ప్రముఖ గౌతమ బుద్ధ సన్యాసులైతే బుద్ధఘోషుడే. సుత్త పీఠిక అంటే ఏంటి? వినయ పీఠిక, అభిధమ్మ పీఠికల గురించి చూసినట్లయితే దీన్ని సంకలనం చేసిన వారు ఎవరంటే ఆనందుడు అన్నమాట. సుత్త పీఠికను సంకలనం చేసినోడు ఎవరండి? ఆనందుడు. ఇది త్రిపీఠికాలలో ముఖ్యమైనది మరియు పెద్దది అన్నమాట. ఇందులో ఏముంటాయండి? బుద్ధుని ఉపదేశాలు ఉంటాయి, బోధనాలు ఉంటాయి, తాత్విక విచారాలను వివరించేవన్నమాట. సో, దీన్ని సంకలనం చేసిన వారు ఆనందుడు అనుకుంటే త్రిపీఠికాల్లో ముఖ్యమైనది పెద్దది. ఇందులో ఏముంటాయి? బుద్ధుని ఉపదేశాలు, బోధనలు, తాత్విక విచారాలను ఉంటాయన్నమాట. సుత్త పీఠిక 5 విభాగాలుగా విభజించారు. వీటిని నికాయలు అంటారు. దిగనికాయ అంటే ఏంటంటే ఆర్య సత్యాలు, అష్టాంగ మార్గాలు కనిపిస్తాయి. బుద్ధఘోషుడు దిగనికాయపై రాసిన వ్యాఖ్యానమే సుమంగళి విలాసిని అన్నమాట. అంగుత్తకార వినకాయని తీసుకుని ఇది మహాజనపదాల గురించి పేర్కొంటుంది. మధ్యమ నికాయ తీసుకుని బుద్ధుని జైనులు మరియు అజీవికులతో సంబంధాలు వివరిస్తుంది. పుత్తక నికాయ తీసుకుని బుద్ధుని యొక్క పూర్వజన్మల గురించి తెలిపే జాతకథలనమాట. సో, అలాగే సంయుక్త నికాయ అంటే ఇది అతిపెద్ద నికాయగా సంయుక్త నికాయ అనేది కూడా ఉందనమాట. సో, ఈ విధంగా సుత్త పీఠిక గురించి వివరించారు. మెయిన్‌గా చెప్పవలసింది ఏంటంటే సుత్త పీఠిక అన్నది సంకలనం చేసిన వారైతే మాత్రం ఆనందుడు. ఇదేంటి బుద్ధుని యొక్క ఉపదేశాలనమాట. బుద్ధుని యొక్క ఉపదేశాలు, బోధనలు, తాత్విక విచారాలు ఇందులో ఉంటాయన్నమాట. మళ్ళీ ఇందులో 5 భాగాలుగా విభజించారు. ఒక్కొక్క భాగం మనం చూసినట్లయితే నికాయలంటారు వీటిని. దిక నికాయ, అగుత్తార, మధ్యమ, కుత్తక, సంయుక్తక అన్నమాట. దిగ అన్నదంటే ఆర్య సత్యాలు, అష్టాంగ మార్గములు చెప్తుంది. బుద్ధఘోషుడు సుమంగళ విలేసిని. అంగుత్తార అంటే మహాజనపదాలన్నమాట. అదే మధ్యమ అంటే జైనులు మరియు అజీవికుల గురించి. కుత్తక అంటేమో పూర్వజన్మల గురించి చెప్పేది, అంటే జాతక చక్రాలు చెప్పేది కుత్తక నికాయ. అదే సంయుక్త నికాయ ఒకటుంటుంది. అలాగే వినయ పీఠిక రెండో పీఠిక తీసుకుంటే వినయ పీఠిక దీన్ని సంకలనం చేస్తున్న ఉపాలి అన్నమాట. బౌద్ధ మతం యొక్క ప్రవర్తన నియమాలు ఇందులో ఉంటుంది. కోడ్ ఆఫ్ కండక్ట్. సో, ప్రవర్తన నియమావళి ఇందులో ఉందండి మనకి. వినయ పీఠికలో ఉంది. మరియు నిబంధనలు, మార్గదర్శకాల సూత్రాలను గురించి పేర్కొనడం. దీనిలో అజాతశత్రువుని తన తండ్రి అయిన బింబిసారుని చంపి సింహాసనం అధిష్ఠించినట్లుగా ఉంది. సో, దీనిలో గల ముఖ్యమైన భాగాలు చూసుకుంటే సుత్త విభంగ, మరియు ఖండక, మరియు పరివార. వినయ పీఠిక మనం చెప్పేది ఏంటంటే ప్రవర్తన నియమావళి గురించి చెప్తుంది. అంటే బౌద్ధ మత యొక్క ప్రవర్తన నియమావళి, నిబంధనలు, మార్గదర్శకాలు కూడా చెప్తుంది. అజాతశత్రువు ఏం చేశారంటే తన తండ్రి ఆ బింబిసారుని చంపి సింహాసనం ఎక్కాడు. సో, అంటే ఖండక మరియు పరివారం ఇయన్నీ కూడా ఇందులో చెప్తాయన్నమాట. అభిధమ్మ పీఠిక ఏంటంటే దీన్ని సంకలనం చేసింది ఎవరంటే మొగ్గలిపుత్త తిస్స. బౌద్ధత్వాన్ని వివరించననమాట. అంటే ప్రవచనాలు మరియు బోధనలు. పై 2 పీఠికలు వేదాంతం సారమే ఈ అభిధమ్మ పీఠిక. ఈ పీఠికలను వాదోపవాదాలతో రూపొందించుకున్న గ్రంథమే కథావత్తు. సో, ఏమీ లేదండి. ఇందులో మనం చెప్పవలసింది ఏంటంటే సుత్త పీఠిక, వినయ పీఠిక, అభిధమ్మ పీఠిక. సుత్త పీఠిక అంటే అండి సింపుల్‌గా చెప్పాలంటే బుద్ధుని ఉపదేశాలు, బోధనలు, తాత్విక విచారాలని ఇందులో ఉంటాయి. అదే వినయ పీఠికలో ఏముంటాయి మనకి ప్రవర్తన నియమావళి ఉంటుందన్నమాట. నిబంధనలు, మార్గదర్శక సూత్రాలన్నీ ఉంటాయి. అభిధమ్మ పీఠికలు ఏంటంటే ఈ రెండాట్లి మధ్య సారాంశమే ఇందులో ఉంటుంది. అంటే ఎవరు మొగలిపొత్త తీస్తే దీన్ని సంకలనం చేశారు. ఇక్కడ ఏంటంటే బోధనలు, ప్రవచనాలు అంటే రెండాట్లి యొక్క వేదాంత సారం ఇందులో రాయబడిందన్నమాట. ఇతర హీనయాన గ్రంథాలు చూసుకునుంటే మిలాంత పనహా కూడా ఒకటుంది. అలాగే దివ్యవదన టిబెట్ గ్రంథము ఇందులో కూడా ఇతర హీనయాన గ్రంథాలన్నమాట. శ్రీలంక ప్రాంతపు గ్రంథాలు తీసుకుంటే దీపవంశని, మహావంశని, వసంత పకాసిని అదే కులవంశలాగా. నెక్స్ట్ వచ్చేసరికి జాతక కథలు అన్నమాట. జాతక కథలు చూసుకున్నట్లయితే ఇది మహాయాన బౌద్ధులచే రచించబడిన గ్రంథములు. బుద్ధుని పూర్వజన్మ వృత్తాంతాన్ని వివరిస్తుందన్నమాట ఈ జాతక గ్రంథాలు. ఇవి బుద్ధుడు జన్మ పొందుట కోసం అనేక సార్లు జన్మించాడని తెలియజేస్తాయి. బుద్ధుడు ఉన్నత జన్మ పొందడానికి కోసం అనేక సార్లు జన్మించాడని తెలియజేస్తున్నాయి అన్నమాట ఈ జాతక కథలు. సుత్త పీఠిక చివరి భాగమైన కుత్తక నికాయలో 547 జాతక కథలు ఉన్నాయంట. వీటిలో అధిక భాగం నీతి కథలు. జాతక కథలన్నిటిలోనూ బోధిసత్వుడు కథానాయకుడిగా ఉంటాడు. ప్రముఖ బౌద్ధ పండితులు మనం చూసినట్లయితే ఆచార్య నాగార్జున. ఇతను
వ్యాధలి గ్రామంలో జన్మించారు. ఈయన యజ్ఞశ్రీ శాతకర్ణి సమకాలుడు అనమాట. ఇతనికి గల బిరుదులు చూసినట్లయితే ఆచార్య నాగార్జున యొక్క బిరుదులు గనుక మనం చూసినట్లయితే ఇండియన్ ఐన్‌స్టీన్ అని, రెండవ బుద్ధుడు లేదా రెండవ తథాగతుడు, ఇండియన్ మార్టిన్ లూథర్, మహాయాన మాధ్యమిక శూన్యవాద రూపకర్త అంటారనమాట. ఆచార్య నాగార్జున రెండవ బుద్ధుడు అని కూడా పిలుస్తారు. ఇండియన్ ఐన్‌స్టీన్ కింద కూడా పిలుస్తారనమాట. ఇతను యజ్ఞశ్రీ శాతకర్ణి సమకాలికుడు అనమాట. ఆచార్య నాగార్జున రచన చూసినట్లయితే మనం లలిత విస్తార అంటే బుద్ధుని చరిత, జీవిత విశేషాలు చెప్పినట్లుంటుంది. అదేవిధంగా ఇతడు బుద్ధుడి నారాయణ మహాపురుషుగా అభివర్ణించారు. మహాయాన అనేది బౌద్ధానికి బైబిల్‌గా అభివర్ణించారనమాట. అంటే 'ద గ్రేట్ రినౌన్షియేషన్స్' అనే గ్రంథం రాసింది కూడా ఎడ్వర్డ్ ఆర్నాల్డ్ అని చెప్పవచ్చు. అదేవిధంగా కరంద వ్యూహ అవలోకితేశ్వర బోధిసత్వాల గురించి కూడా ఆచార్య నాగార్జున రచన చేశారు. సుభావతి వ్యూహం అంటే అమితాభ గురించి అనమాట. ఇది కూడా అంటే బౌద్ధ మత స్వర్గానికి అధిపతి అని. సుధర్మ పుండిరిక అంటే బౌద్ధ తత్వం గురించి కూడా చెప్పారు. ఈ విధంగా ఆచార్య నాగార్జున రచనలు అయితే ఉన్నాయి. గ్రంథాలు చూసినట్లయితే మాత్రం సృహల్లేఖ, పారమిత శాస్త్ర, రసరత్నాకర, మాధ్యమికారక, ఆరోగ్య మంజరి అనమాట అనే గ్రంథాలు కూడా రాశారు. అంటే సృహల్లేఖ, పారమిత శాస్త్ర, రసరత్నాకర, అలా మాధ్యమిక కారక, ఆరోగ్య మంజరి అనమాట. నెక్స్ట్ వచ్చరికి బుద్ధఘోషుడు. బుద్ధఘోషుడు ఏంటంటే హీనయాన మతానికి చెందినవాడు ఇతను బుద్ధఘోషుడు. బుద్ధఘోషుడు విసుమగ్గ అనే గ్రంథాన్ని రచించాడు. క్రీస్తు శకం 5వ శతాబ్దం నాటికి హీనయాన అంతరించే స్థాయికి చేరుకుంది. ఆ సమయంలో బుద్ధఘోషుడు శ్రీలంక, బర్మాకి వెళ్ళి హీనయాంను సంబంధించిన రచనలు తీసుకొచ్చి భారత్‌లోని హీనయాంను సంస్కరించాడు. వినయ పీఠిక, అభిధమ్మ పీఠిక, సుత్త పీఠిక చూసుకుంటే వినయ పీఠిక సామంత ప్రసాదిక, అభిధమ్మ పీఠిక కథావత్తు ప్రకరణ, సుత్త పీఠిక అంటే సుత్త పీఠికలు 5వ నికాయలపైన రాసిన వ్యాఖ్యానాలు అనమాట. ఈ విధంగా బుద్ధఘోషుని యొక్క వ్యాఖ్యలను తీసుకుంటాం అన్నమాట. ఆయన చేసిన వ్యాఖ్యలు అంటే వినయ పీఠిక మీద, అభిధమ్మ పీఠిక మీద సుత్త పీఠిక చేసిన వ్యాఖ్యలు. వినయ పీఠిక ఏమన్నారంటే సామంత ప్రసాదిక అని, అభిధమ్మమ్మ కథావత్తు ప్రకరణ అని, సుత్త పీఠికమ్మ నికాయలపై రాసిన వ్యాఖ్యానాలను చేసినారన్నమాట. నికాయాలు వ్యాఖ్యానాలు తీసుకుంటే దిగ నికాయ అంటే సుమంగళ, మధ్యవిక నికాయ అంటే పాపంచ సుధామి, అంగుత్కర నికాయ అంటే మనోరథ పురాణి, సంయుక్త నికాయ అంటే శారద ప్రకాశని, కొత్తక నికాయ అంటే పరమూర్ధ జ్యోతిక. అశ్వఘోషుడు చూసుకుంటే దీని ఇండియన్ మిల్టన్ అంటారు అశ్వఘోషుడిని. ఇతర సంస్కృతిలో రాసిన గ్రంథాలు చూసుకుంటే బుద్ధ చరితము, సౌందర వదనము, సౌరిపుత్ర ప్రకారణం అన్నమాట. బౌద్ధ మత వ్యాప్తి చూసినట్లయితే బుద్ధుని వ్యక్తిత్వము, పవిత్ర జీవనము, ధార్మిక చింతన, సత్ప్రవర్తన, ఆదర్శ జీవనము బౌద్ధ మతం వ్యాప్తికి ఎంతో దోహదపడతాయి బౌద్ధ మతం అన్నమాట. బుద్ధుని వ్యక్తిత్వం, పవిత్ర జీవన, ధార్మిక చింతన, సత్ప్రవర్తన, ఆదర్శ జీవనం అన్నమాట. భారతదేశంలో వ్యాప్తి ఎలా జరిగిందో చూసుకుంటే ప్రథమంగా బింబిసారుడు, ప్రసానజిత్తు, అజాతశత్రువు బౌద్ధ మత ఆదరణ కృషి చేశారనమాట. రాజుల్లో ప్రప్రదంగా చూసినట్లయితే బింబిసారుడు, మహాసేనజితు, అజాతశత్రువు అనమాట. ఇదిలో ఉండగా అంటే మల్ల రాజ్యం బుద్ధుడిని రాజ్యంలో ఆహ్వానిస్తే 500 బంగారు నాణాలు జరిమానా విధిస్తామని కూడా ప్రకటించింది మల్ల రాజ్యం అనమాట. బింబిసారుడు గురించి ఒక రాజు గురించి చూసినట్లయితే భారతదేశంలో మొదటి బౌద్ధ మతాన్ని స్వీకరించిన రాజు ఇతను. బుద్ధునికి వేణువనను దానం చేశాడనమాట. కాలాశోకుడు అనమాట. శిశునాగ వంశంలో బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేసిన వాడు కాలాశోకుడు. మౌర్య అశోకుడు బౌద్ధ మతం భారతదేశం ఎల్ల దాటించిన వాడు అశోకుడు. కుమారగుప్తుడు అంటే నలంద విశ్వవిద్యాలయానికి స్థాపన కృషి చేసిన వాడు కుమారగుప్తుడు. హర్షుడు అన్నమాట మహాయాన బౌద్ధ మతానికి విశేష సేవ చేశాడు. హర్షుడు అంటే ఏంటి కనోజుల బౌద్ధ మత సమావేశాలకు ఏర్పాటు చేశాడు. ధర్మపాలుడు విక్రమశీల విశ్వవిద్యాలయానికి స్థాపించాడు అనమాట. విదేశాల బౌద్ధ్యాప్తి కూడా ఉంది. కుమారజీవ, కశ్యప్ మతాగా, వసుబంధు, అతిశంతరపాకర, పద్మసంభుడు, శ్రీజ్ఞాన, కనిష్కుడు, సంఘమిత్ర మరి మహేంద్ర వీరందరూ కూడా విదేశాలలో కూడా బౌద్ధ మతాన్ని వ్యాప్తికి అయితే కృషి చేశారన్నమాట. కుమారజీవ వచ్చేసరికి మధ్యాసియా చైనాలోని, కశ్యప మతాంగమ చైనాలోని, వసుబంధు నేపాల్లోని, అతిశతపాంకర పద్మసంభుడమ టిబెట్లోని, శ్రీజ్ఞానమ సువర్ణదేవి ఇండోనేషియాలోని, కనిష్కుడమ మధ్యాసియాలోని, అదేవిధంగా సంఘమిత్ర మహేంద్రమ శ్రీలంకలోని బౌద్ధ మత వ్యాప్తికి అయితే కృషి చేశారన్నమాట. భారత సంస్కృతి బౌద్ధం సేవ చూసుకున్నట్లయితే ఉత్తమ జీవన విధానానికి, ఉన్నతమైన నైతిక ప్రవర్తనకి బౌద్ధం విశేష ప్రాధాన్యత కల్పించడానికి భారతీయ జీవన విధానంలో మార్పులు వచ్చాయన్నమాట. సో బౌద్ధ సంఘాల వలె తదనంతర కాలంలో హిందూ మతంలో పలు శాఖలు కూడా తమ మఠాలను స్థాపించుకోవడం జరిగింది.
సర్వమానవ సౌభ్రాతృత్వము, కుల వ్యవస్థల మార్పులు ఎంతో కృషి చేసింది. భారతదేశంలో ప్రాచీన కాలంలో నలంద, విక్రమశిల, జగత్తాల వంటి విశ్వవిద్యాలయాల విద్యార్థి ఎంతగానో దోహదం పడ్డాయన్నమాట. వైద్య శాస్త్రము, రసవాదము, తర్కశాస్త్రం వంటి శాస్త్రాల అభివృద్ధి ఎంతగానో కృషి చేశారు బౌద్ధ పండితులు అన్నమాట. తర్కశాస్త్ర పితామహుడు దిజ్ఞానుడు అంటారు. సో, బౌద్ధ జన్మస్థానంగా భారతదేశం ఆసియా దేశాల గురుపీఠం ఆక్రమించిందనమాట. ఈ విధంగా భారత సంస్కృతి బౌద్ధిజం యొక్క విశేషాలైతే మనం చూడగలం. అంటే ఉన్నతమైన నైతిక ప్రవర్తనకైతే బౌద్ధ విశేష ప్రాధాన్యత కల్పించుటకు అవకాశం కల్పించిందని చెప్పవచ్చనమాట. అలాగే బౌద్ధ క్షీణత కారణాలు కూడా ఉన్నాయి. బౌద్ధ మత ప్రజల నుండి గొప్ప ఆదరాభిమానాలు చొరగొన్నా కానీ హిందూ మత ఆధిక్యతను తొలగించలేకపోయింది. బ్రాహ్మణ అవతార విధానం వల్ల బుద్ధుడు 9వ అవతారమైనాడు. అర్షున కాలంలో గౌడ శశాంకుడు బోధి వృక్షాన్ని అరిగించాడనమాట. సో, అర్షున కాలంలో గౌడ శశాంకుడు అనమాట. సో, ఆది శంకరాచార్య తన అద్వైత సిద్ధాంతం వల్ల బౌద్ధం యొక్క ఉనికిని దెబ్బతీశాడనమాట. ఇక్కడ అర్షున కాలంలో గౌడ శశాంకుడు ఏం చేశాడంటే బోధి వృక్షాన్ని అరిగించాడు. ఆది శంకరాచార్య ఏం చేశారంటే అద్వైత సిద్ధాంతం వల్ల బౌద్ధం యొక్క ఉనికిని దెబ్బతీశాడు. కావున ఇతన్ని ప్రచ్ఛన్న బుద్ధ అని అంటారన్నమాట ఆది శంకరాచార్యుని. కుతుబుద్దీన్ ఐబీ యొక్క సేనాని అయిన బక్తియార్ ఖిల్జీ పాట్నాలో ఉన్న నలంద విశ్వవిద్యాలయం మరియు స్తూపాన్ని ధ్వంసం చేశాడనమాట. కుతుబుద్దీన్ ఐబీ యొక్క సేనాని అయిన బక్తియార్ ఖిల్జీ అనమాట. నలంద విశ్వవిద్యాలయం మరియు స్తూపాన్ని ధ్వంసం చేశాడు. పై కారణాల ఫలితంగా రక్షణ లేని బౌద్ధము నేపాల్‌కి వలస వెళ్ళిపోయిందనమాట. సో, ఇతర మతాలు కూడా మనం చూసినట్లయితే ఇతర మతాలు ఏమున్నాయి? భాగవతిజము, వైష్ణవము, శైవ మతము, చార్విక దర్శనము కూడా వచ్చినాయి. వాటి గురించి ఒకసారి చూసినట్లయితే భాగవతిజం అంటే దీన్ని సత్వాత వంశానికి చెందిన కృష్ణుడు స్థాపించాడు. ఈయన భాగవతిజం అన్నమాట. ఈయన దేవకి, వసుదేవుల కుమారుడు. మొగస్తనీస్ తన ఇండికాలో ఏం చెప్పాడంటే కృష్ణుడిని హెర్క్యులస్‌గా పేర్కొంటాడు. హెలియోడోరస్ అనే గ్రీకు రాయబారి కాశీనగర్ సందర్శించి భాగవత మతము స్వీకరించి బేష్ నగరంలో గరుడ స్తంభం ప్రతిష్ఠించాడు. దీనినే కంబాబా లేదా హెలియోడోరస్ పిల్లర్ అంటారు. ఈ శాఖ వారు కృష్ణునితో పాటు నలుగురు యాదవ వీరులను కూడా పూజిస్తారన్నమాట. యాదవ వీరులను కృష్ణుడితో నలుగురు యాదవ వీరులను పూజిస్తారు. దీనినే పంచరత్న విధానం అంటారు. వాసుదేవ కృష్ణుడు, బలరాముడు, అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు అనమాట. ఐదోది వచ్చరికి సాంబ. ఈ విధానాన్ని శాండిల్య అనే ముని ప్రవేశపెట్టాడు. కృష్ణుణ్ణి విష్ణువుగా భావించారు. భాగవతేజన శ్రీకృష్ణుని గోవింద అని పిలుస్తారు. విష్ణు అవతార కృష్ణుని నారాయణ అంటారు. గుప్తుల కాలం నాటికి భాగవతేజం వైష్ణవ మతంగా మారిందన్నమాట. హరివంశం ఏం చేస్తున్న కృష్ణ పుట్టుక చెప్తుంది. దీన్ని వ్యాసుడు రచించాడు. భాగవత గ్రంథాన్ని రచించి మాత్రం వేదవ్యాసుడు. మొత్తం 12 స్కందాలు ఉంటాయన్నమాట. తెలుగులో శ్రీమద్ భాగవతం అనే గ్రంథంలో రూపించింది బమ్మెరపోతేనే అనమాట. వైష్ణవ మతం తీసుకుంటే మళ్ళీ పల్లవులు వైష్ణవ మతాన్ని ఆచరించారు. వైష్ణవ పల్లవుల నుండి ఖండాంతరం అయినది. కౌండిన్య అనే బ్రాహ్మణుడు కంబోడియా రాకమూరి సుసానను వివాహం ఉండడం వైష్ణవ ఇండోనేషియాలో ప్రవేశించింది. అళ్ళవారులు అనగా తమిళ వైష్ణవ యోగులు. వీరు తమిళంలో రచించిన భక్తి సాహిత్యం ప్రబంధ. వైకాశ శాఖ వికాసన మహర్షి స్థాపించారు. వైష్ణవ శాఖ రామానుజి స్థాపించారు. తమిళ మహాభారతను పెరుందేవనార్ రచించారు. తమిళ రామాయణంను కమ్మన్ రచించారు. శైవ మతం తీసుకున్నట్లయితే ప్రాచీన మతము శైవ మతము మొదటి శతాబ్దం నుండి లింగారాధన ప్రారంభమైంది. ప్రాచీన శివలింగం చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలో గుడిమల్ల వద్ద దొరికింది. ఇలంగో అడిగలు రాసిన శిల్పాధారికారం తీసుకున్న పంచాక్షరి మంత్రం. శైవ మత శాఖలు తీసుకుంటే పాశుపత శాఖ, కాశ్మీర శైవము, మత్తు మయూర్ అనమాట. శివుడిని గ్రీకులు డయానిసిస్గా పూజిస్తారు. కాలముఖ మరియు కాపాలిక అనే 2 శాఖలుగా చెందిన వారే గోరఖనాథులు, అఘోరాలు అంటారు. తమిళంలో శైవభక్తి సాహిత్యాన్ని దేవరం అంటారన్నమాట. ద్రావిడ వేదంగా పరిస్థితి. కర్ణాటకలో లింగాయత్ శాఖను బసవేశ్వర స్థాపించిన. ఆంధ్రప్రదేశ్లో ఆరాధ్య శైవస్ను మల్లికార్జున ప్రారంభించాడు అనమాట. చార్వక దర్శనం తీసుకుంటే దీనినే అజిత్ క్యాషకంబేళని అభివృద్ధి చేశారు. చార్వక దర్శనాలు గల మరొక పేరే లోకయత్వవాదం. వీరు విహాము, సత్యము, పరము, మింద్య అని భావించి ప్రవేశించారు. సో, మానవుడు కర్మ ఫలితాలు వ్యాఖ్యానిస్తూ తనదైన భావజాలాన్ని ప్రచారం చేసిన వాడు పురాణ కశ్యపుడు. ఇతని గురువుల్లో అంగిరసుడు, ఘోర, సాందీపని. ఈ విధంగా మనం 6వ శతాబ్దంలో జరిగిన క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో వివిధ మత సంస్కరణ ఉద్యమాల ఫలితంగా
మనకి 62 మత శాఖలైతే ఏర్పడ్డాయి. అందులో మనం చెప్పదగ్గవి జైనిజం, బౌద్ధిజం అనమాట. ప్రీవియస్ వీడియోలో జైనిజం గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో బౌద్ధిజం గురించి తెలుసుకున్నాం. అందరూ కూడా నోట్స్ మేకింగ్ కూడా మీకు ఈ టాపిక్ ఇన్న తర్వాత ఇంపార్టెంట్ మ్యాటర్స్ అంతా కూడా మీరు ఒక ఫ్లో చార్ట్ రూపంలో నోట్స్ మేకింగ్ అయితే చేసుకోండి. అందరికీ ఈ వీడియో స్టూడెంట్స్‌కి హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందంటే అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. అందరికీ సబ్స్క్రైబ్ చేస్తే బెల్ ఐకాన్ రూపంలో వాళ్ళకి నోటిఫికేషన్ అయితే ఇమ్మీడియేట్‌గా రావడం జరుగుతుంది. స్టూడెంట్స్‌కి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.